వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. రేపు మధ్యాహ్నం లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లును తేనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలంతా సభకు హాజరు కావాలని సమాచారం అందింది. రేపు ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో ఎన్డీ కూటమి ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాల వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, అసలు ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎన్డీఏది మెజార్టీ కనపడుతోంది. అనుకూలంగా 299 మంది సభ్యులు ఓటేసే అవకాశం కనపడుతోంది. అసలు ఇండి కూటమి వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది, అడ్డుకోవడానికి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, ఏంటి వ్యూహం ఏంటి? ఎస్ చక్రి, అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే వక్ఫ్ బిల్లు ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ ఎదురు చూశారు. అంతేకాదు దీనికి సంబంధించి 21 మందితో ప్రత్యేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు సీనియర్ పార్లమెంటేరియన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో. సో ఈ పార్లమెంట్ కమిటీ సైతం జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయి. సో ఫైనల్గా 14 సవరణలు చేస్తూ ఏదైతే గతంలో ఉన్నటువంటి వక్ఫ్ బిల్లును సవరణలు చేస్తూ సూచిస్తూ ఇప్పటికే వాళ్ళు బిల్లును కూడా రెడీ చేశారు. సో ఆ బిల్లును రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 8 గంటల పాటు లోక్సభలో చర్చ ఉంటుంది. సో లోక్సభలో చర్చ అనంతరం బిల్ పాస్ చేసుకొని మళ్ళీ రాజ్యసభకు కూడా పంపించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి బీజేపీ దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా రేపు ఉభయ సభలకు హాజరు కావాలని చెప్పి మరికొద్దిసేపట్లో విప్ను కూడా జారీ చేయబోతున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఈ వక్ఫ్ బిల్ అంశాన్ని పూర్తిగా ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు ఎంఐఎం, మరికొన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ బలాల విషయానికి వస్తే మాత్రం సరిపోయేలా లేవు. ఎందుకంటే లోక్సభలో ఒకవైపు మెజార్టీ ఎన్డీఏకే కనిపిస్తుంది, రాజ్యసభలోనూ ఎన్డీఏకే కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మరి వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు అంటే చర్చ సందర్భంగా లేవనెత్తడం అనేది ఒక అంశం అయితే, ఖచ్చితంగా ఏదైతే మైనార్టీలకు కావచ్చు, ముఖ్యంగా ముస్లింలకు కావాల్సినటువంటి కీలకంగా వాళ్ళకు ఏ అంశాల్లో వాళ్ళు భయపడుతున్నారు. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో ముస్లింలంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటి విషయాలన్నింటినీ కూడా పార్లమెంటు దృష్టికి తీసుకురావాలనే ఆలోచన కొంతమంది ఎంపీల్లో కనిపిస్తుంటే, కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్లమెంటరీ సమావేశం కూడా జరగబోతుంది ఉదయం. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆయన కూడా లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు ఎటువంటి వ్యూహంతో కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించాల్సి ఉంటుందనే దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఈ బిల్ ఖచ్చితంగా ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొని వస్తున్నారంటూ పెద్ద ఎత్తున కావాలనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ బీజేపీ కూడా స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ బిల్లును పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా తయారు చేస్తున్నాం తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించేలా లేదు. అంతేకాదు ఏదైతే గతంలో అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వక్ఫ్ భూముల విషయంలో కావచ్చు, కొన్ని ఇష్యూస్ విషయంలో కావచ్చు ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటికీ ఖచ్చితంగా సరైనటువంటి పరిష్కారం రావాలంటే అందులో సవరణలు తప్పనిసరి అని చెప్పి ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు, దాంతోపాటు వాకౌట్లు తప్ప సంఖ్యాపరంగా మాత్రం అటు ఇండియా కూటమికి బలమైతే సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా తమ ఆందోళన ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయాలనే ఆలోచన మాత్రం అటు ఇండియా కూటమిలో కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే రేపు పార్లమెంటు ప్రారంభం కాగానే ఆందోళన చేయడంతో పాటు మరోవైపు పార్లమెంట్లో కూడా నిరసన తెలియజేసే అవకాశం పైన ప్రత్యేకంగా ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.